Hey guys, welcome to our channel Babi Mother Golden Talks. I hope your people are doing great. So ఫైనల్గా మేమైతే బర్త్డే రోజు బ్లాగ్ అయితే తీసుకొని వచ్చేసాం. సో ఆ రోజు అయితే మేము ఆఫ్టర్నూన్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాము. పెద్ద టెంపో అయితే మేము బుక్ చేసుకుంటే మాట్లాడినాము. సో రిలేటివ్స్ అందరం బాబీ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ టెంపోలో ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నాము. సో అందరము లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని బికాజ్ ఆ నైట్ అక్కడ స్టే చేయాలి కాబట్టి సో అన్ని లగేజ్ అన్నీ రెడీ చేసుకొని మేమైతే టెంపోలో స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడైతే చూడొచ్చు, వాడికి అప్పుడప్పుడే కొంచెం ఫీవర్లా స్టార్ట్ అవుతుంది. సో మా బాబీ అప్పటికి వాడికి సిరప్స్ అన్నీ పోసి మంచిగా చూసుకుందనమాట. సో వాడు ఇంకా ఆ డే మొత్తం అసలు సిక్ అవ్వలేదు, ఏం కాలేదు. గాడ్ గ్రేస్ వల్ల ఆ రోజు క్లైమేట్ కూడా మాకు చాలా సహకరించింది. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు, అందరూ కూర్చున్నారు మా కజిన్స్ అంతా. సో అప్పటికి మేము ఇంకా అరేంజ్మెంట్స్ అక్కడ సో ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా నేను, చెల్లి, బాబీ మేము ముగ్గురమే హ్యాండిల్ చేసాము. అనే ఫైనాన్షియల్గా హెల్ప్ ఉండే. సో అసలు అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మాకే టెన్షన్ ఉండే అనమాట. బికాస్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అన్ని అరేంజ్మెంట్స్ మావే ఉండే. అండ్ మా ఓన్ క్రియేషన్ ఇచ్చినాము విత్ డెకరేషన్తో సహా అన్నీ మా ఓన్గానే చెప్పాము. సో వాడు డెకరేషన్గా చెప్పింది కూడా మేము వినలేదు. సో మా ఓన్ క్రియేటివ్, బికాస్ వీడు మాకు వంశోద్ధారకుడు కదా, మా అన్నయ్య వాళ్ళకి ఫస్ట్ వారసుడు అనమాట. సో వీడి బర్త్డే చాలా అంటే చాలా మెమరబుల్గా ఉండిపోవాలని చెప్పి వాడి కోసం అయితే మేము ఇట్లా సపరేట్గా థింక్ చేసాం. సో అక్కడైతే చూడొచ్చు వాడు ఎలా ఆడుకుంటున్నాడో. అండ్ సో ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ అయితే మేము 11:45, 12 లోపు రీచ్ అయిపోయాము. సో చూడొచ్చు అప్పటికే రౌండ్ టేబుల్స్ అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అప్పుడే మేము రీచ్ అయ్యాము. అప్పటికి మా పెద్దనాన్న వాళ్ళ అందరూ వచ్చారనమాట, సగం మంది రిలేటివ్స్ అక్కడికి. సో డెకరేషన్ సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లగేజెస్ అన్నీ దింపుతున్నారు. అండ్ అతను నుంచి మా బాబీ వాళ్ళ డాడీ. అండ్ చూడొచ్చు అందరు ఎలా పోతున్నారో. సో అది ఫామ్ హౌస్ అయితే మేము 1 డేకి మాట్లాడినాము. బికాస్ 24 hours అనుకున్నాం, కానీ మేము ఆ లోపే చెక్అవుట్ అయిపోయాము. అండ్ చాలా బాగుంది ఫామ్ హౌస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా చూసుకోవచ్చు అది. సో మాకైతే చాలా లగ్జరీస్ కనిపించింది. 3 bedrooms ఇచ్చినాడు. అండ్ పెద్ద హాల్ విత్ స్విమ్మింగ్ పూల్, ఆబ్వియస్లీ ఫామ్ హౌస్ అన్నప్పుడు. సో రిలేటివ్స్ అందరు గ్యాదర్ అయ్యాము. అది మా ఆల్మోస్ట్ అంటే అదొక లాస్ట్ ఈవెంట్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ వచ్చేవంటే నా పెళ్ళివే వస్తాయి మళ్ళీ. సో మా మొత్తం ఖాందాన్లో అయితే వీడిదే లాస్ట్ ఈవెంట్ ఉండే అనమాట. అండ్ సో అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయాము. ఒకరు మాట్లాడుకుంటున్నాం, పలకరించుకుంటున్నాము. కానీ మా టెన్షన్ నాది, మా బాబీది, మా చెల్లిది అయితే ఒక్కటే టెన్షన్, లైక్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయా లేవా. అండ్ మేము బయటికి వెళ్ళడం లోపలికి రావడం ఇదే సరిపోయింది. అసలు మేము ఫామ్ హౌస్ మొత్తం కూడా తిరిగి చూసింది లేదు, బికాజ్ అంతా బిజీగా ఉండే. సో అక్కడ కొంచెం చిల్ అవుట్ అవుదాం అంటే కూడా మాకు అసలు టైం లేకుండే. మేము అక్కడ లగేజ్ బ్యాగ్స్ పెట్టినప్పటి నుంచి ఇంకా మా టెన్షన్ చూడాలి. అక్కడ బ్యానర్స్కి అండ్ ఫొటోస్కి చూడండి, బ్యానర్ అయితే మేము ఇది మా ఓన్గా రాయించాము. సో ఈ మెయిన్ బ్యానర్ అయితే అక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టాలి. అండ్ అక్కడైతే స్విమ్మింగ్ పూల్ అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. సో రౌండ్ టేబుల్ అరేంజ్మెంట్స్ మేము కావాలనే చేసామన్నమాట. యూజువల్లీ అందరు నార్మల్గా, మా దాంట్లో అయితే రౌండ్ టేబుల్స్ ఎవరు చేయించలేదు. సో బర్త్డేకి అలా చాలా క్రియేటివ్గా ఉంటుంది కదా అని చెప్పి రౌండ్ టేబుల్స్ వేయించాము. సో మేము అక్కడైతే బ్యానర్ చెక్ చేస్తుండే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని. సో ఏమైతే లేవు, అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. అండ్ అప్పటికి ఆల్మోస్ట్ 3:34 అవుతుంది. అండ్ క్లైమేట్ వాజ్ లిటరలీ లైక్ కొంచెం రెయిన్ఫాల్ అవుతుంది అన్నట్టుండే. అప్పటికి కొంచెం చినుకులు పడ్డాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మేము మెయిన్గా స్టేజ్ అయితే చెక్ చేస్తుంది చెల్లి, బికాస్ ఆ స్టేజ్ మాకు చిన్నగా అనిపించింది, కానీ స్టేజ్ పైన నించున్నాక చాలా పెద్దగా అనిపించింది. అండ్ అక్కడ కొంచెం ఇలా స్టాంపింగ్ అయితే చేసి చూస్తున్నాము, బికాస్ మేము ఒక డ్యాన్సెస్ వేయాలి కదా. సో వీఆర్ జస్ట్ చెకింగ్ ద స్టేజ్ ఓవర్ దేర్. అండ్ ఇక్కడైతే డీజే రెడీ అయిపోతుంది. సో యాక్చువల్లీ డీజే మీద అదేమంటారు కర్టన్ ఎందుకు కప్పారంటే అప్పటికి మాకు చినుకులు పడి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది.
అండ్ మేమైతే అప్పటికి గాడ్ గ్రేస్ వల్ల వాడ అదృష్టమో లేక మా అదృష్టమో తెలీదు, వర్షం అయితే పడలేదు, జస్ట్ జలకిచ్చి అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడైతే చూసారు కదా, మేము ఫస్ట్ వ్లాగ్లో అయితే పెట్టినాము ఏవైతే బ్యానర్స్ రాయించామో ఆ బ్యానర్స్ అన్నీ ఇక్కడ సెట్ చేపిస్తున్నా అనమాట నేనే. సో ఆ టైంలో తీసిన వ్లాగ్ అది. ఆ ఎంట్రన్స్ అవన్నీ మీకు మళ్ళీ మెయిన్ వ్లాగ్ ఒకటి రిలీజ్ చేస్తాము, ఆ ఈవెంట్స్ ఎలా అయినాయి అవన్నీ కూడా రిలీజ్ చేస్తాము. అండ్ ఇక్కడైతే బలూన్స్ రెడీ అయిపోయినాయి, బలూన్స్ స్టార్ట్ చేసినారు. సో ఆ కలర్స్ కూడా మేము దొరకకున్నా కూడా ఆ కలర్స్ మేము బేగం బజార్ నుంచి వాళ్ళని తెప్పించి మరి ఆ కలర్స్ది పెట్టించామన్నమాట. సో అక్కడైతే చూడొచ్చు మేము ఎలా పెట్టామో. లైక్ నప్తేజ్ పేరు కదా, NAVTEJ, అలా జిగ్జాగ్లో పెట్టాము. సో ఇదైతే ఓవరాల్ అంటే నైట్ లైట్స్ వేసాక బాగుంటుంది, అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాము. సో ఇక్కడైతే బ్యూటీషియన్ బాబీని అయితే రెడీ చేస్తుంది అండ్ ఇద్దరు పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో వాళ్ళ డ్రెస్సెస్, ఆ బాబీ శారీ అవన్నీ కూడా మేము ఒక బ్లాగ్ తీసాం కదా, ముందు బ్లాగ్ దాంట్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ చెల్లి మేమందరం అయితే రెడీ అయిపోతున్నాం. సో దీని తర్వాత ఏం జరిగింది, ఈవెంట్స్ ఎలా అయ్యాయి అవన్నీ నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్